రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే, ఒక పోరాటం చేయకపోతే, ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టింది. మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని, మీరు నన్ను చూడాలని, మీరు నన్ను వినాలని, నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది. ఇంతమందిగా వచ్చారు. ప్రతి జిల్లాలో వేలాది మందిగా వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఏ పదవైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో, పిసిసి పదవి రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో అదే పిసిసి పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని, ఆశీర్వదించాలి అని ఇంతకాలం 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరికీ నా జోహార్లు. మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు. అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షం, ఇటు జగనన్న గారు, అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది తప్ప అంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులందరూ మొత్తము అటు పాలక పక్షమైన, ఇటు ప్రతిపక్షమైన బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. ఒక్క ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ.